ఒక్కొక్కరిది ఒక్కో కథ. అందరూ చిన్న చిన్న పిల్లలే అమ్మమ్మ. ఆ డబ్బు కోసమే ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. అక్కడ అవసరం డబ్బు, ఇక్కడ అవసరం కోరిక. చంపితే మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకెలా తెలుస్తుందండి? ఏంటి? ఒరే బాబు, నీకు దండం పెడతానరా, వాడిని మాత్రం చంపకు. నేను నా కూతురికి ఓ మంచివాణ్ణి భర్తగా ఇవ్వాలనుకున్నాను కానీ ఒక తిరుగుబోతుని భర్తగా ఇవ్వాలనుకోవట్లేదు. ఎవరు చెప్పారు? మీ మేనకోడలు ఉషా. ఏంటత్తయ్యా? ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, ఇదిగో వీరికి. ఏం చేసింది? ఏం చేసిందా? ఇదిగో తానే అడుగు. ఇక్కడ నుంచిందిగా. చేసిందంతా చేసి కొయ్య బొమ్మలాగా ఎలా నుంచిందో చూడు. పని కట్టుకుని ఫోన్ చేసి సంజయ్కి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టింది. ఇప్పుడు చెప్పు రేఖ, పిచ్చి నాకా దానికా? ఏంటే ఇది? అత్తయ్య చెప్పింది నిజమేనా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది రేఖ? దొంగకి మోహన్ నలుపని అది ఏం మాట్లాడదు. నన్ను అడుగు, నేను చెప్తాను. నా కొడుక్కి నేను సంబంధం చూసుకుంటే ఇది వాళ్ళకి పని వాళ్ళ ఫోన్ చేసి నా కొడుకు తాగుబోతూ తిరుగుబోతని చెప్పింది. చెప్పవే, చెప్పు. చెప్పేవా లేదా? చెప్పు. ఏంటి నిజమేనా? కాదని నీ మీద ఒట్టేసి చెప్పమను. అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఏంటి ఆవేశం? ఆగు. ఏంటండి ఆగేది? ఇది చేసిన పనికి ఆ సుధ ఎన్నేసి మాటలందో మీరు విన్నారుగా. నా కొడుకు తిరిగిపోతానే ఇది పెళ్లి చేసుకోవడం మానేసిందట. చెప్పు, అందుకే మానేసావా? చెప్పు. ఏంటి ఉషా ఇది? నోరు విప్పవే. నువ్వు నిజంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా? చెప్పాను. ఎంత పని చేసావే రాక్షసి! నిన్ను పిచ్చి పట్టినా? ఇద్దరు కలిసి దాన్ని చంపేస్తారా? చంపిన పాపం లేదన్నయ్య. దీన్ని చేసిన దరిద్రం చాలదన్నట్టు ఎలా చెప్తుందో చూడు. దానికి భయమేంటి రేఖ? అది బరి తెగించిందైతేను నా కొడుకు అది తిరుగుబోతువే నువ్వు. ఏ నేనే తప్పు మాట్లాడాను? ఎంతమంది చెప్పినా వినకుండా ఇది ఆ రాఘవతో ప్రేమ పెళ్లి అంటూ దీన్ని ఇష్టం వచ్చినట్లు. కొడతారా? కొట్టండి. ఓ, మీ మేనకోడలు చేసింది సమర్థిస్తున్నారన్నమాట. అది నిద్ర వేసింది ఎవరి మీద కాదండి, నా కొడుకు మీద, నా బిడ్డ మీద. నా బిడ్డని. స్నేహ ప్లీజ్ కంట్రోల్ చేసుకో. ఆ రోజు సంజయ్ని పెళ్లి చేసుకోమంటే ఏం వాగింది, ఈ రోజు ఏం వాగుతోంది? నా మాట వింటావా వినవా? ఎందుకన్నా ఇంకా వదిలి ఆపుతావు? ఇలాంటి దాన్ని ఊరికే వదిలేకూడదు. ఏంటమ్మా నువ్వు కూడా ఏంటి? అసలు తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ముందు నన్ను కనుక్కొనిస్తారా లేదా? మీ పాటికి మీరు ఆలోచపడి దాన్ని కొట్టేస్తారా? ఉషా, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేసావు? చెప్పమ్మా. దయచేసి ఏ నిజాన్ని దాచుకో. నిజం చెప్పు. వాళ్ళకి ఫోన్ ఎందుకు చేశావు? నీకేం భయం లేదు, నేను నన్ను చెప్పు.
సంబంధం చెడిపోవాలని. దానివల్ల నీకొచ్చే లాభం ఏంటమ్మా? అడుగుతున్నాడుగా చెప్పు. చేసిందంతా చేసి ఇంకా మోగ ముద్దలా అలా నుంచుటావేంటే? చెప్పు. చెప్పమ్మా. నేను బావని పెళ్లి చేసుకోవాలని. ఏంటి నువ్వు బావని పెళ్లి చేసుకుంటావా? అందుకని ఈ పెళ్లి చెడగొట్టావా? అవును, నాకు బావ అంటే చాలా ఇష్టం. ఆపవే నీ నాటకాలు. నువ్వు కథలు చెప్తుంటే మీ అమ్మ మీ మావయ్య నమ్ముతారేమో కానీ నేను నమ్మను. ఆ రోజు నా కొడుకుని పెళ్లి చేసుకోమంటే ఎన్ని మాటలు అన్నావే? మీ మావయ్యని ఎన్ని తిట్లు తిట్టావో మర్చిపోయావా? అప్పుడు నాకు పిచ్చి పట్టింది అత్తయ్య, అందుకెలా వాగాను. ఇప్పుడు నాకు బావ కావాలి. అదేంటే నువ్వు యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకున్నావు కదా, మళ్ళీ ఏంటిదంతా? నా నిర్ణయం మార్చుకున్నాను మమ్మీ. నాకు బావతో పెళ్లి కావాలి. ఇదిగో ఈ వీసా ఇప్పుడే చూపిస్తున్నాను. ఉషా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటికైనా నన్ను నమ్మండి మావయ్య. బావ అంటే నాకు చాలా ఇష్టం. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఉషా, నా గొంతులో ప్రాణం ఉండగా వాడితో నీ పెళ్లి జరగనివ్వడం. నేను పెళ్ళంటి చేసుకుంటే బావనే పెళ్లి చేసుకుంటానత్తా. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? చెప్పు, తెగుద్ది. చూడత్తా, నువ్వు భయపడితే బావని వదిలేస్తాను అని అనుకోకు. ఎట్టి పరిస్థితుల్లో బావని వదిలే ప్రసక్తే లేదు. బావ కోసం చావనైనా చేస్తాను గాని వదిలేదు మాత్రం లేదు. నువ్వు వదిలేదేంటే? నా కొడుకుని అమెరికాకు తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేస్తాను. అంతేగాని నా కొడుకు పెళ్లి నీతో మాత్రం జరగనివ్వను. అత్తా, మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏం జరిగింది? నిజంగా ఉష ఫోన్ చేసిందా? ఎందుకలా చేసింది? ఆ విషయాలన్నీ నీకు అనవసరం రా. పెద్దవాళ్ళం మేమున్నాం కదా, మేము చూసుకుంటాం కదా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు మమ్మీ, అసలు ఉష ఎందుకలా? వదిలేమని చెప్పాను కదా. సంజయ్, ఎవరు ఏమన్నా సరే నీ పెళ్లి మాత్రం నా ఫ్రెండ్ కూతురుతోనే జరుగుతుంది, అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. స్నేహ, మీరేం మాట్లాడిపోతున్నారో నాకు తెలుసు. ఆ ఉష గురించేగా. దాని పేరెత్తితేనే నా కొళ్ళు మండిపోతోంది. అంత కోపం తెచ్చుకోవాల్సిన పనే ఉంది స్నేహ. తనెందుకు ఈ పెళ్లి చెడగొట్టిందో చెప్పింది కదా.
స్నేహ, ఉష మాటల్లో ఉన్న నిజాన్ని ఎందుకు పట్టించుకోవు? ఏంటండి ఏంటి నిజం? అనాల్సినవన్నీ అనేసింది, చేయాల్సిన పనులన్నీ చేసేసింది. ఇప్పుడు నేను బావను ప్రేమిస్తున్నాను, బావను పెళ్లి చేసుకుంటాను అంటే సరిపోతుందా? దానికి నేను ఒప్పుకుంటానని మీరెలా అనుకున్నారు? ఉష నన్ను ప్రేమించిందా? ఇదేం ట్విస్ట్ అబ్బా? నిజంగానే తన మనసులో ఆలోచన ఉందేమో. ఉందని తనే చెప్తుంది కదా. అది చెప్తే నమ్మేసి నేను ఈ పెళ్లి కొప్పేసుకోవాలా? అది ఎంత అవమానించింది, ఎన్నేసి మాటలంది. మిమ్మల్ని నన్ను వాణ్ణి నోటుకొచ్చిందల్లా వాగేసింది. అవన్నీ నేను మర్చిపోవాలా? అప్పుడేదో తెలిసి తెలియక అంది స్నేహ. అవే ఇంకా పట్టుకుని వేలాడాలా? ఇక మర్చిపోవా? అవునులే, మీరంటే మేనమామ కాబట్టి మర్చిపోమనే చెప్తారు. అయినా నిజంగా మీరు బాధపడకపోయుంటే ఆ రోజు దాన్ని నిశ్చితార్థానికి రాకుండా మొహం ఎందుకు చాటేశారు? కానీ నువ్వు వెళ్ళావుగా. వెళ్ళాను. ఉష కోసం కాదు, రేఖ కోసం వెళ్ళాను. అంటే అంటే నీకు రేఖ అంటే ప్రేమే కదా. ఇప్పుడు కూడా రేఖ కుదురుగానే ఆలోచించు. ఉష చేసిన పని కరెక్ట్ అని నేను అంటలేదు. తన మనసులో ఏముందో ఒక్కసారి ఆలోచించమంటున్నాను. ఏంటండి ఏంటి నేను ఆలోచించేది? పూటకో రకంగా ఉంటుంది దాని ఆలోచన. మొన్నటిదాకా సంజయ్ అంటే ఇష్టం లేదు, కానీ ఈ రోజు మాత్రం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అంత ఇష్టం. స్నేహ, ఏ మనిషైనా తెలియకనే పొరపాటు చేస్తాడు. అది తప్పుని తెలిసాక ఆ పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఉష చేస్తుంది కూడా అదే కావచ్చు. ఆ రాఘవగాడి మాయమాటలు నమ్మింది. అందర్నీ కాదని తననే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈరోజు వాడు మంచివాడు కాదని తెలుసుకుంది. ఇప్పుడు తన తప్పు తను దిద్దుకోవాలనుకుంటుంది. ఓహో, అందుకని నా కొడుకుని పెళ్లి చేసుకుంటుందా? అంటే ఆవిడ గారు కాదు అంటే నా కొడుకు మంచివాడు కాదు, ఆవిడ గారు కావాలి అనుకుంటే నా కొడుకు మంచివాడైపోతాడా? అంతేగా? అదే కాదు స్నేహ, ఆ రాఘవ విషయంలో తను మనందరికీ దూరమైంది కదా. సంజయ్ని పెళ్లి చేసుకోవడం ద్వారా మనందరికీ దగ్గర కావాలని చూస్తుందేమో. తను ఎలాగైనా ఆలోచించినవాడిని నాకు అనవసరం. మీరంటే గొప్పవాళ్ళు కాబట్టి తన్ను క్షమించి వదిలేస్తారేమో, కానీ నేను మాత్రం అంత గొప్పదాన్ని కాదు. నేను వెళ్ళి నా ఫ్రెండ్తో మాట్లాడతాను. నా కొడుక్కి ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తాను, అంతే. ఉషకి నిజంగా నా మీద అంత ప్రేమ పెరిగిందా? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుందబ్బా? చెప్పుషా, ఏంటిదంతా? నిన్నటిదాకా సంజయ్ అంటే ఇష్టం లేని దానివి, ఈ రోజు ఎందుకు ఇలాంటి పని చేశావు? నువ్వు చేసిన పని నీకు బాగుందేమో, కానీ వాళ్ళకెంత అవమానంగా ఉంటుందో ఊహించావా? మీ అత్తయ్యకి అంత కోపం వచ్చిందంటే తనెంత అవమానపడుంటుంది. నీ మనసులో బావ మీద ప్రేముండుంటే, బావని చేసుకోవాలని నీకుందంటే నాతో ఒక్క మాట చెప్పాల్సింది. నాతో చెప్పడానికి మొహమాటమైతే అన్నయ్య ఉన్నాడు, అమ్మమ్ముంది. ఎవరితో చెప్పకుండా నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎలా? ఏంటి ఉషా, ఏం మాట్లాడవేంటి? నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నీకు బావంటే ఇష్టం ఉందని ఇప్పుడు చెప్తున్నావు, కానీ వాళ్లకు ఫోన్ చేసి సంజయ్ గురించి చాలా తప్పుగా మాట్లాడావు. ఎటు నుంచి చూసినా నువ్వు చేసిన పని ఎవరు సమర్థించలేరు. ఒక మనిషి మీద కారణం లేకుండా
కోపమైనా రావచ్చు కానీ ఏ కారణం లేకుండా ప్రేమ అయితే పుట్టదు. సంజయ్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు. అలా నిలబడి కళ్ళప్పగిచ్చుకొని చూస్తావే? అసలు నీ బావని నువ్వెందుకు ఇష్టపడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఏంటి ఉషా మాట్లాడవు? నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? నిజమేనమ్మా, నేను చేసిన పని ఎవరికైనా కోపం తెప్పిస్తుంది. నేను అలా ఫోన్ చేసి బావ గురించి తప్పుగా మాట్లాడకుండా ఉండాల్సిందే. కానీ ఆ పెళ్ళి ఆపటానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. రాఘవ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అత్తయ్యని, మావయ్యని, నిన్ను, అన్నయ్యని, అందరినీ నాన్న మాట్లాడినాను. కానీ చివరికి ఏం జరిగింది? వాడు మోసగాడని తెలిసింది. మోసం చేసిన వాడు దూరం అయినా మాటలు పడిన మీరు నన్ను చేరదీశారు. ఇదే ఈ ఒక్క పాయింటేనమ్మా నేను బావని పెళ్లి చేసుకోవాలనిపించేలా చేసింది. అంటే ఏముందమ్మా, రాఘవ్ అనే మనిషి నా జీవితంలో రాకముందు మీ అందరికీ నాకు బావకి పెళ్లి చెయ్యాలనుంది. ఇంత జరిగాక నేను బావనే చేసుకుంటాను అంటే మీరందరూ ఒప్పుకుంటారనే నమ్మకం. బావని కాదని మరో ఇంటికి కోడలుగా వెళ్తే వాళ్ళు అత్తయ్య మావయ్య అంత బాగా చూసుకుంటారా? చెప్పమ్మా. అమ్మమ్మ, రాఘవ్ గురించి చెప్పి నాకు మరో పెళ్లి చేసి పంపించగలరా? అలా మరో ఇంటికి వెళ్ళినా వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారా? వాళ్ళ మనసులు మారితే మీరు నోరెత్తి మాట్లాడగలరా? చెప్పమ్మమ్మ. అదే అత్తయ్య మావయ్యలైతే ఏ ఇబ్బంది వచ్చినా మాట్లాడడానికి మీరు ముందుకొస్తారు. అవునా కాదా? చెప్పమ్మమ్మా. చిన్నప్పటి నుంచి అత్తయ్యకి మావయ్యకి నేను బాగా తెలుసు. వాళ్ళ దగ్గర నాకు చనువు ఉంది. నేను ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా మళ్ళీ మన ఇంటికి వచ్చారు. అలాంటి ఇంటికి నేను కోడలుగా వెళ్తే వాళ్ళు నన్ను అమ్మా నాన్నల్లా చూసుకుంటారని ఆలోచించాను. అది తప్ప అన్నయ్య. కానీ ఇంత జరిగాక అత్తయ్య ఎలా ఒప్పుకుంటుందమ్మా? ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుందన్నయ్య. ఏ ఆడపిల్లైనా తనని అమ్మా నాన్నల్లా చూసుకుని అత్త మామలు దొరికే ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. నేను అదే కోరుకున్నాను. బావైనా అత్తయ్య అయినా మావయ్య అయినా నన్ను అర్థం చేసుకుంటారనే నాకు నమ్మకం. అమ్మా, ఇది ఇంతలా చెప్తుంటే కాదంటాం ఎందుకు? ఓసారి వెళ్ళి అత్తయ్యతో మాట్లాడదామమ్మా. వద్దన్నయ్య. ఏ? అత్తని తిట్టింది నేను, మాటలు అన్నది నేను. నేనే వాళ్ళ మనసులు గెలుచుకోవాలి, నేనే వాళ్ళని ఒప్పించుకోవాలి. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళు నీ వల్ల ఎంత అవమానపడ్డారో నీకు తెలుసు. తెలుసమ్మా, ఎందుకంటే అవమానించింది నేనే కదా. అందుకే అత్తయ్య మనసు మారేదాకా నేను ఎదురు చూస్తాను. నా మనసులో ఉన్నది మీకు చెప్పింది
నన్ను అపార్థం చేసుకోరనే కానీ నా తరపున మాట్లాడమని కాదు. అత్తయ్య తిట్టినా కొట్టినా సరే నేను మాత్రం ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను. సరే నీ ఇష్టం.